రానున్న సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గణపతి పూజ, అభిషేకం తదనంతరం సుభానంద దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గోదావరి ఘాట్ను పరిశీలించారు. గోదావరి ఘాట్ అపరిశుభ్రంగా ఉందని, నిరంతరాయంగా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతర్వాహినిగా ప్రవహించేటటువంటి సరస్వతి నది పుష్కరాలు ఈ మూడు కూడా మనకు త్రివేణి సంగమంగా ఉండి 15 పనులు 11 పనులు స్టార్ట్ చేయడం జరిగింది మేడం. 4 పనులు క్లోజ్ చేసేసారు. ఆ 11 పనుల్లో 9 పనులు మనకు 8 పనులు కంప్లీట్ అయిపోయినాయి మేడం. ఈ 3 వర్క్స్ మాత్రం మనకు పెండింగ్ ఉన్నాయి మేడం. ఉంది మేడం. మన దగ్గర నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. 100 మంది భక్తులకు నిత్యాన్నదానం కూడా జరపబడుతుంది. అదేవిధంగా కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గుడికి వచ్చినా కానీ మ్యాక్సిమం 1 అవర్లో దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం టూరిస్ట్ని హోల్డ్ చేయట్లేదు. రిసోర్సెస్ వైజ్ టెంపుల్ ఇది నేషనల్ ఇంపార్టెంట్ టెంపుల్. మనకు శివ స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద చేయడం జరిగింది. ఇది SPS ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఈ గుడిని మనం డెవలప్ చేయాలి అంటే, ఇక్కడ మళ్ళీ ఎక్కువ భక్తుల్ని కూడా తీసుకురావాలి అంటే, ఒకటి గుడి లోపల ఉన్నటువంటి భక్తులకి కావాల్సింది ఏంటంటే మళ్ళీ సమగ్రంగా ఈరోజు డిస్కషన్ చేసి ఒక్కసారి మేము కన్సల్టెంట్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి అది కూడా ప్లీజ్ మీరు ఉన్నారు కాబట్టి గ్రామస్తులు కూడా ఉన్నారు, గుడి అధికారులు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక మాస్టర్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ కాళేశ్వరం టెంపుల్ అనేది